మంగ్లీ గారు కూడా అతి ప్రవర్తన చేయడం అనేది మానుకోవాలి. ఎందుకంటే న్యాయవాద వృత్తిని మీరు గౌరవించాల్సిన అవసరం ఉన్నది. మంగ్లీ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని సుబ్బారావు గారి పైన పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగం డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రముఖ జానపద సినీ గాయని మంగ్లీ వివాదం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంగ్లీపై 10 కోట్ల రూపాయల మైక్రో ఫైనాన్స్ ఆరోపణలు వచ్చాయి. పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని సుబ్బారావు అనే న్యాయవాది మంగ్లీ మరియు ఆమె బృందంపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగ్లీ కేసులో బాధితుల తరపున ఫిర్యాదు ఇచ్చేందుకు సుబ్బారావు పంజగుట్ట పోలీస్ స్టేషన్కు రాగా తీవ్ర పరిణామం చోటు చేసుకుంది. బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తేనే స్వీకరిస్తామని ఇన్స్పెక్టర్ తేల్చి చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. అతను మద్యం సేవించి వచ్చారనే అనుమానంతో పోలీసులు బ్రీత్ అనలైజర్తో పరీక్ష నిర్వహించగా 27 పాయింట్లుగా నమోదైంది. ఈ పరిణామాలపై అడ్వకేట్ సుబ్బారావు తీవ్రంగా స్పందించారు. ఈ కేసును పక్కదారి పట్టించి మంగ్లీపై ఉన్న కేసు తీవ్రతను తగ్గించడానికి పోలీసులు ఈ డ్రామా ఆడారని ఆరోపించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని ఇలానే పరీక్షిస్తారా అని ప్రశ్నించారు. అడ్వకేట్ సుబ్బారావుకు పోలీస్ స్టేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై న్యాయవాదులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల పక్షాన ఫిర్యాదు చేయడానికి వెళ్లిన అడ్వకేట్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు ఇలా దుశ్చర్యకు పాల్పడడం సరికాదన్నారు. ప్రముఖుల అండదండలతో మంగ్లీ ఇలా రెచ్చిపోతుందని మీడియా ముందుకు వెళ్లి న్యాయవాది సుబ్బారావుపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సుబ్బారావు మరియు మంగ్లీ కేసు విషయంలో సుబ్బారావు పట్ల ప్రవర్తించిన విధానంలో పోలీసులపైన మొట్టికాయలు వేయడం జరిగింది. ఏదైతే పంజాగుట్ట పోలీసు వారు సుబ్బారావు పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆయన మంగ్లీ పైన మరియు మంగ్లీకి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, పెద్ద ఎత్తున చాలామంది దగ్గర డబ్బులు మీకు 5 లక్షలకు, 3 లక్షలకు, 4 లక్షలకు, 5 లక్షలకు ఫ్లాట్లు ఇస్తామని చెప్పేసి కొన్ని కోట్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఆ యొక్క బాధితులను పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సుబ్బారావు గారు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ ఇస్తే బాధితుల పక్షాన నువ్వు పిటిషన్ ఇవ్వడం కాదు, ఏందా నీకేమైనా బుద్ధి ఉందానే, బాధితులతో రావా అని చెప్పానంటే తెల్లారి బాధితులను పట్టుకొని పోతే నువ్వు తాగినావని చెప్పేసి సదరు సిఐ గారు ఆయనని బ్రీత్ అనలైజర్ పెట్టి పరీక్షించడం అనేది చాలా సిగ్గుచేటైన వ్యవహారం. నీ ఇంటికి ఆయన ఏమన్నా వెహికల్ నడుపుకుంటా నీకు దొరికిందా అని అడుగుతున్నాం. ఆయన బ్రీత్ అనలైజర్ పెడితే ఆల్కహాల్ పర్సెంటేజ్ 27% వచ్చింది. ఇది 30% వచ్చినా కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీకు ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదని చెప్పి ఈరోజు సిఐని మేము ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ఈ పోలీస్ స్టేషన్లో సదరు సుబ్బారావు గారి పైన కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన డబ్బులు అడగక ముందుగా అడిగినట్టు, ఆయన బెదిరించక ముందే బెదిరించినట్టు, ఆయన ఫేమస్ కావడం కోసం నా మీద బురదలుతుండనే ఒక రకంగా ప్రవర్తించడం కావచ్చు, అదేవిధంగా ఆయన బిగ్ బాస్ ఇతర టీవీ సీరియల్లో నటించడం కోసము నన్ను పావుగా వాడుకొని ఆయన ఫేమ్ కావాలని ప్రయత్నిస్తున్నారని చెప్పేసి బుకాయించడం అనేది చాలా బాధాకరం విషయము. మంగ్లీ గారు కూడా అతి ప్రవర్తన చేయడం అనేది మానుకోవాలి. ఎందుకంటే న్యాయవాద వృత్తిని మీరు గౌరవించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఒక గిరిజన మహిళగా మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ మీరు న్యాయవాదులపై ఈ రకంగా దుమ్మెత్తిపోయడం అనేది కరెక్ట్ కాదనేటటువంటి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మంగ్లీ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని సుబ్బారావు గారి పైన పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగం డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. బాధ్యులైన పోలీసు పంజాగుట్ట పోలీసు పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా న్యాయవాదిగా నేను డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎవరైనా కక్షిదారులు కానీ ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే వారి పట్ల దురుసుగా మాట్లాడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, సాధారణ ప్రజలను రక్షించడానికే ఉన్నాయి. ఈరోజు పోలీసు యంత్రాంగం అనేటోళ్ళు పోలీసులు అంటే ప్రజలకు సేవకులు. మీరు పోలీసులు ప్రజలకు బాసులు కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు ప్రజల యొక్క వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు కట్టే పన్నుల మీదనే మీరు జీతాలు పొందుతున్న విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు. మీరు బాసులు కాదు, మీరు ప్రజలకు సేవకులు కానీ మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. బాధితులకు న్యాయం చేయాలి. మంగ్లీ అనుచరుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. అడ్వకేట్ సుబ్బారావు గారి మీద మరి ఆ పోలీస్ స్టేషన్లో బ్రీత్ అనలైజర్ పెట్టడం అనేది అది చాలా హేయమైన చర్య. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో కానీ, హైకోర్టు గైడ్లైన్స్లో కానీ ఎక్కడా కూడా ఒక అడ్వకేట్కి మరి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని లేదు. అది ఏంటంటే వాహనాలు రోడ్డు మీద తాగి వచ్చిన వాళ్ళ కొరకే ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి వాళ్ళకి ఇంత ఫైన్ రాసి వాళ్ళని కోర్టుకు పంపించాలని ఉంది. అయితే ఏదైతే మంగ్లీ వాళ్ళ తమ్ముడు మధు
వీళ్ళు చేసిన ఈ యొక్క రియల్ ఎస్టేట్ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ని మరి ఆ యొక్క కుంభకోణాలని అక్కడ జరిగిన అవకతవకలని వాటిని వెలుగులోకి తీసుకొచ్చే ఒక క్రమంలో ఆ యొక్క సుబ్బారావు గారు మరి తన మీద మరి వాటన్నిటి సమయం తెలియజేసి తన మీద కేసు వేసే దాంట్లో ఆయన న్యాయ పోరాటం చేసే ఆ క్రమంలో మరి ఆయన మీదనే తప్పుడు కేసులు పెట్టేసి మరి ఆయననే మరి దోషిగా చిత్రీకరించి పోలీసులు మరి వాళ్ళ వైపు ఏకపక్షంగా ప్రవర్తించి మరి ఆయనని ఇబ్బందులకు గురి చేయడము, ఆయనను డీటైన్ చేయడం పోలీస్ స్టేషన్లో, ఇది మాత్రం ఈ న్యాయవాద లోకము, మీ తెలంగాణ న్యాయవాదులందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. మా అడ్వకేట్ ఫ్రాటర్నిటీ మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఎక్కడ ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది కల్పితమో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో అది పూర్తిగా తెలుసుకొని మాత్రమే మరి చర్యలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు వాళ్ళకి నేను మరోసారి గుర్తు చేయదలుచుకునేది ఏంటంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది. దయచేసి మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి మీ యొక్క ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా ప్రాపర్గా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయగలరని నేను పోలీసు వారికి అడ్వకేట్స్ యొక్క ఫ్రాటర్నిటీ తరఫు నుంచి నేను సూచిస్తున్నాను.